ఏంటి? అయ్యా 10 గంటలకి ఊళ్ళో నా కూతురికి పెళ్ళండి. 10 గంటలకి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు శుభలాకి ఇవ్వడానికి వచ్చావా? ఆహా, అది కాదండి. ఏది? కట్నం ఇవ్వడానికి నా తోట నమ్మి ₹1,00,000 డబ్బు తీసుకొచ్చాను బాబు. ఆటోలో వస్తుంటే ఆ డబ్బు దొంగిలించారు. అయ్యా, నా సొంతూరు రామాపురం. మరి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబితే మాకు కమిషన్ ఎంత ఇస్తావని కనికరం లేకుండా అడిగారయ్యా. డబ్బు పోయినందువల్లే ఈ పెళ్ళి ఆగిపోయిందని నాకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ లోకం అంతా నా కూతుర్ని తప్పుగా మాట్లాడుతుందయ్యా. నా డబ్బు ఇవాళ దొరక్కపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదయ్యా. ఆటోలో ఎక్కడ ఎక్కావు, ఎక్కడ దిగావు? మలక్పేటలో ఎక్కి పంజాగుట్లో దిగాను. ఆటో కట్ చేసేప్పుడు ₹40 ఉంటుంది. నువ్వెంత ఇచ్చావు? 40 ఇచ్చారు. ఆటో నంబర్ తెలుసా? తెలీదు. డ్రైవర్ ఎలా ఉంటాడు? సరిగ్గా గమనించలేదు. నీతో మాట్లాడా? లేదు. బీడీ, పాన్ పరాగ్, సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఏమైనా వాడికి ఉన్నాయా? సరిగ్గా గమనించలేదు. బాగుందా? డబ్బు ఎలా పోయిందో తెలీదా? ఆటో డ్రైవర్ ఎవడో తెలీదా? ఆడికి ఏమేమి అలవాట్లు ఉన్నాయో తెలీదా? కానీ పెళ్లి మాత్రం టైం కరెక్ట్గా అయిపోవాలి. నువ్వు పని చెయ్యి, ఆ బంగారయ్య గారు కొట్టుకెళ్ళి ఓ శాంతాడు తీసుకొచ్చి నేను చెప్పినట్టు ఆ చెట్టుకు రేసుకు సావు. నారాయణ, మరి ఇలా టైం కానీ ఏం చేయమంటావు చెప్పు. వేరే గుర్తులేమన్నా తెలుసా? మీ ఫోటో మాత్రం ఉందయ్యా. అయితే వాడు దొంగిలించుండడు, నువ్వే మర్చిపోయి ఉంటావు. నా ఫోటో పెట్టుకున్న వాడు 5కి 10కి కష్టపడ్డా ఎదుటి వాళ్ళ డబ్బుకి ఆశపడ్డాడు. ముహూర్తం టైంలోగా నీ డబ్బు నేనిస్తాను. నువ్వు ఇస్తావు రెడ్డు, అది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు మన వాళ్ళు ఎవరో దొంగలు కాదన్నది ఈ రామాపురం వ్యక్తికి తెలియజేయాలి కదా. అవునయ్యా, ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా దానికి లాండ్ ఆర్డర్ నువ్వే, కాపాడేది నువ్వే. ఇది ఈ ఊళ్ళో వాళ్ళకి తెలుసు, రామాపురం కూడా తెలియాలిగా. నువ్వు ఏదో ఒకటి చేయరడ్డు. సిటీలో ఉన్న అన్ని ఆటోలు ఇంకో అరగంటలోగా రామారావు గారి విగ్రహం ముందుండాలి. ఒక్క ఆటో కూడా మిస్ కాకూడదు. అదే అదే అదే. అందరికీ మంచి చెయ్యాలని ధర్మంగా, న్యాయబద్ధంగా, మానవత్వంతో, మనస్సాక్షిగా, నమ్మకంతో మనం ఉన్నామని తెలియాలంటే ఆ లక్ష్య తీసుకొచ్చివ్వండి. రేయ్, ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి రా. రేయ్, అందరూ వినండి. రామాపురం అతను ఆటోలో డబ్బు మర్చిపోయారట. ఆ డబ్బు మీరు తీసుండరని మన రెడ్డికి తెలుసు. ఆటోలో ఉంటుంది, మనని నమ్మొచ్చాడు. డబ్బు దొరుకుతుందని రెడ్డి చెప్పాడు రా, ఇవ్వండి. శారదన్నా, ఆయన ఏదో చెప్పాడని మీరు మమ్మల్ని అనుమానించకూడదన్నా. అయ్యా, ఇది శుభకార్యం. డబ్బు ఎవరైనా తీసుంటే అది ఇచ్చేయండి అయ్యా. రేపు మీకెవరికైనా ఆపదొస్తే రెడ్డేరా ముందు నిలబడేది. ఏంటక్క నువ్వు కూడా? ఆటోలో రెడ్ ఫోటో పెట్టుకున్నాడు, ఎవడు దొంగలిస్తాడు? అన్నా ఇదిగోనా డబ్బు దొరికిందన్నా. అన్నా ఇదిగోనా డబ్బు దొరికిందన్నా. అన్నా నిజంగా నేను దొంగలించలేదన్నా, ఈయన ఆటోలో మర్చిపోయారు. నా భార్య బిడ్డలు సాటికి చెప్తున్నానన్నా. ఇదిగోనా డబ్బు, ఇదిగోనా. ₹1,00,000 కాదు, ₹1,00,00,000 సరే తనది కాదన్నప్పుడు ₹1 కూడా నా వాళ్ళు తాకరు. నమ్ము. అయ్యా, మీరు చేసిన సాయం నా జన్మలో మర్చిపోలేనయ్యా. వస్తానయ్యా. వెళ్ళు. రేయ్, వెళ్ళి పని చూసుకోండి. ఇది తీసుకెళ్ళు. రేయ్, ఏపీ 59 33 97. నేను పాండుని, పాండు రంగనాథం. మ్యాటర్ ఏంటి? నువ్వేం చేస్తావంటే ఉదయాన్నే అమీర్పేట బస్ స్టాండ్కి వెళ్తున్నావు. సరే వెళ్తాను. బస్ స్టాప్లో చూస్తే నీకే తెలుస్తుంది. ఎంతో అందంగా ఉంటుంది. నువ్వెంత చెప్పినా తను రాదు. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో తను ఎలాగైనా ఆటోలో ఎక్కించాలి. ఇదేంటి ఎలా ఫిట్టింగ్ ఎడుతున్నావు? తను రాదంటున్నావు, మరి ఎలా ఎక్కించుకోవడం? నువ్వు ఇలా రాంగ్ గా మాట్లాడావంటే ఆటోని మీద ఎక్కించేస్తాను. సరే ఎక్కించుకుంటాను.
బీచ్ దగ్గర ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. అక్కడ నీ ఆటో రిపేర్ అయ్యి ఆగుతుంది. కొత్త ఆటో ఎలా రిపేర్ అవుతుంది? ఆటో రిపేర్ అవ్వకుంటే నీ తల రిపేర్ అవుతుంది. సరే, రిపేర్ అయి ఆగిపోతుంది. తను ఏమైందని అడుగుతుంది. బదులు చెప్పకుండా బల్బు చూస్తావు. పగల్లో ఎలా బాబు బల్బు చూడడం? బల్బు చూడకుంటే నీ బల్బు ఫ్యూజ్ పోతుంది. సరే, చూస్తాను. నేను వస్తాను. అయితే నేను వస్తాను. రేయ్, అక్కడికి నేను వస్తాను. ఓ, అక్కడికి వస్తావా? ఇంజిన్ ముందు కాదు వెనకుంది. అక్కడ బల్బులో ఏంటి వెతుకుతున్నావు? రండి సార్, వచ్చారా? అదృష్టం సమయానికి వచ్చి కాపాడారు. అమ్మా, మీరు అందులో ఇది వెళ్ళండి. స్టార్ట్ అవ్వదా? బల్బు రిపేర్ అయిందమ్మా, పక్కన అయ్యో, స్టార్ట్ రామ. అవ్వదు. అయ్యా, ఆవిడ కాస్త ఆటో డ్రాప్ చేయండి అయ్యా. కానీ మీటర్ మాత్రం రన్ అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆ. ఈ ఆటో వాళ్ళంతా ఇంతే, ఉదయాన్నే మూడొచ్చేస్తారు. మ్మ్. ఛ, ఇలాంటి ఆటో వాళ్ళ లైసెన్స్ ని ముందు క్యాన్సిల్ చేయాలి, అప్పుడు కానీ తిక్క కుదరదు. తలని ఇంకాస్త తుడుచుకుని ఉండొచ్చుగా. అది తొందరలో. ఏవండి, ఆ ఆటో వాడు ఎలా మాట్లాడాడో తెలుసా? కానీ నేనేం మాట్లాడలేదు. ఈ బొట్టు కంటే కొంచెం పెద్ద బొట్టుగా పెట్టుకుని ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉండేవారు. నేను క్లాసుకి లేట్ అవుతుందని చెప్తే వాడు అస్సలు వినిపించుకోలేదండి. నాకు జనరల్ నాలెడ్జ్ లేదట, వాడికి పెద్ద ఉన్నట్టు. నేనన్నది మీరు విన్నారా? విన్నాను. తల తుడుచుకుని ఉండొచ్చు, పువ్వులు పెట్టుకుని ఉండొచ్చు, బొట్టు ఇదేగా. మీరు ముందు షేవ్ చేసుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటే రెడ్కి బాగుంటుంది తెలుసా? అలా బట్టలు వేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కొలువుకి. కొలువుకా? మా ఇంట్లో బొమ్మల కొలువుకి అందరూ వస్తారు, మీరు రండి. హ్మ్? మీకోసం ఎదురు చూస్తుంటాను. మ్మ్. ఇదిగో. ఇక్కడే వేసుకుందామని తీసుకొచ్చావా? ఆ గదిలోకి వెళ్ళేసుకో. మ్మ్. ఓ ఫంక్షన్కి వెళ్తున్నాను. ఏమిద్దాము అని వీడిని అడిగాను. చీరిద్దాం అన్నాడు. ఇది తీసుకెళ్ళి గాయత్రికి పో. నువ్వేవచ్చు కదా. నేను ఇస్తే తను తీసుకోదు. నువ్వు తెచ్చానని చెప్పి పో. నీ తెచ్చానంటే అసలు నమ్మరా బాబు. వెళ్ళు. సరే. అయ్యో, ఆంటీ, మీకు ఎంతమంది పిల్లలు? 7 మంది. అంకుల్ ఏం చేస్తుంటారు? ఊరికే ఉన్నారు. 7 పిల్లలు అన్నారు. అంకుల్ ఊరికే ఎందుకుంటారు? అబద్ధం చెప్తున్నారు కదా. ఏమిటి? ఆ అమ్మాయిని అందరిళ్లలోనూ చూశాను. చేతిలో వీణ పట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటుంది. ఎందుకని? ఏ అమ్మాయి? అదిగో మధ్యలో ఉందే. తను మీరా, కృష్ణుడిని ప్రేమించింది. కృష్ణుని కోసం ఎదురు చూస్తోంది. ప్రేమించిందా? ఎన్నాళ్ళు? అది మరి జీవితాంతం. జీవితాంతమా? ఎదురు చూడడంలో ఒక సుఖం ఉందని మీరాకు తెలిసి ఉంటుంది, అందుకే. కానీ అందులో ఓ దుఃఖం ఉంటుందని మాత్రం ఎవరికీ తెలియదు. అది వదిలేయండి. ప్రేమ కోసం ఎదురు చూడటం సుఖమా, లేక ఎదురు చూసేలా చేయడం సుఖమా? నిజమైన ప్రేమలో మాత్రం ఎదురు చూడటం, ఎదురు చూసేలా చేయటం రెండూ సుఖమే. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబోయ్, ఒక అబ్బాయి గురించి